అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు. నీ కష్టాలను, నీ బాధలను నువ్వు పక్కవారికి చెప్పుకున్నట్లయితే నీకేమీ ప్రయోజనం లేదు. అంతేనా కాదండి? నీ కష్టాలను పక్కవారికి చెప్పుకుంటే ఏమైనా సాయం చేయగలుగుతారా? ఒకవేళ సాయం చేసినా, ఆర్థికంగా సాయం చేసినారంటే మరలా తిరిగి ఇవ్వాల్సిందే. అది అసలు రూపంలో కావచ్చు, వడ్డీ రూపంలో కావచ్చు, తిరిగి ఇవ్వాల్సిందే. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ దేవుని నమ్మినటువంటి మనకు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు, నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావు. అయితే నువ్వు చేయవలసినది ఏమిటంటే, నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఉత్తరం ఇస్తాను.